వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 126 నుండి 130 వరకు చూద్దాం. ఆర్టికల్ 126 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, యాక్టింగ్ చీఫ్ జస్టిస్. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన విధులు నిర్వర్తించలేని పరిస్థితి వచ్చినప్పుడు లేదా ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా నియమించవచ్చు. దీని ఉద్దేశం సుప్రీంకోర్టు పనులు ఎప్పుడూ ఆగిపోకుండా కొనసాగించాలని. ఆర్టికల్ 127 అదనపు న్యాయమూర్తుల నియామకం. సుప్రీంకోర్టులో కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అదనపు న్యాయమూర్తులను యాడ్ హాక్ జడ్జెస్ నియమించవచ్చు. ఈ నియామకం అనేది చీఫ్ జస్టిస్ సిఫార్సుతో రాష్ట్రపతి ఆమోదంతో జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? కేసుల విచారణ అనేది వేగంగా జరుగుతుంది. ఆర్టికల్ 128 రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలు. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు రిటైర్ అయిన న్యాయమూర్తులను కూడా తాత్కాలికంగా సేవలకు పిలవవచ్చు. ఈ నిర్ణయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకుంటారు. దీనివల్ల అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల సహాయం లభిస్తుంది. ఆర్టికల్ 129 సుప్రీంకోర్టు అధికారాలు. ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్, అంటే ఆ కోర్టు యొక్క తీర్పులు శాశ్వత రికార్డులుగా ఉంటాయి. వాటిని ఇతర కోర్టులు కూడా అనుసరిస్తాయి. అలాగే సుప్రీంకోర్టుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుపై శిక్ష విధించే అధికారం ఉంది. ఆర్టికల్ 130 సుప్రీంకోర్టు స్థానం. సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది, కానీ అవసరమైతే రాష్ట్రపతి అనుమతితో భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సుప్రీంకోర్టు సమావేశాలు నిర్వహించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.